నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ బాగా వైరల్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ సులువైన పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనము చూద్దాము. చూడండి, పైనుండి చాక్లెట్, లోపటి నుండి ఇలా సేమియా స్టఫింగ్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అరకప్పు పిస్తాలని వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 1 కప్పు నిండా సేమియా తీసుకోవాలి. సన్నగా ఉంటాయి కదా, పొడవుగా, అవి తీసుకున్నాను నేను ఇక్కడ. చిన్నగా ముక్కలు చేసి లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత గ్యాస్ ఆపేసి 1/2 కప్పు మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చాక్లెట్ లోపల స్టఫింగ్ మనకు తయారైపోతుంది. మీకు కలర్ ఇష్టం లేకపోతే వేయకండి. నేను ఇక్కడ చూడ్డానికి గ్రీన్గా బాగా కనిపిస్తుందని కొంచెం ఫుడ్ కలర్ వేశాను, గ్రీన్ కలరు. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు చాక్లెట్ చేసుకోవడానికి నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకోండి. నేను ఇక్కడ 4 బార్లు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 1 బారు వైట్ చాక్లెట్ కూడా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి. దీనిపైన ఇంకొక గిన్నె పెట్టేసుకోవాలి. దీన్ని డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. దీంట్లోకి ఫస్ట్ మనము వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఎలాంటి ఉండలు అనేవి లేకుండా ఇలా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే గిన్నెని నేను మళ్ళీ పెట్టుకున్నాను. దీంట్లోకి డార్క్ చాక్లెట్ కూడా వేసుకొని దీన్ని కూడా ఉండలు లేకుండా లిక్విడ్ లాగా అయ్యేంత వరకు మనము చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీకు గనక డార్క్ చాక్లెట్ ఇష్టం లేకపోతే మిల్క్ చాక్లెట్ తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలాంటి చాక్లెట్ మోల్డ్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి. నేను మీడియం సైజ్ తీసుకున్నాను. మీ దగ్గర చాక్లెట్ మోల్డ్స్ లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్వి ఏదైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి ప్యాకెట్లు వస్తాయి కదా, అవి కూడా తీసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మనము వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా, అది ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ దీంట్లో కూడా వేసేసుకొని తర్వాత డార్క్ చాక్లెట్ పైనుండి పోసేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1-2 సార్లు కింద ట్యాప్ చేసుకోవాలి. హెయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో సెట్ అవ్వనివ్వాలి. అలాగే ఈ ప్లాస్టిక్ కంటైనర్ కూడా నేను ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. రెండు నిమిషాల తర్వాత చూడండి, బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియా మిశ్రమాన్ని స్టఫింగ్ చేసుకోవాలి. సైడ్లకి కొంచెం మనం గ్యాప్ ఇడిచిపెట్టి ఈ స్టఫింగ్ చేసుకొని పైనుండి మనం డార్క్ చాక్లెట్ వేసుకుంటే చాక్లెట్ రెడీ అయిన తర్వాత ఈ స్టఫింగ్ అనేది మనకు బయటకి కనబడకుండా ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సంగీత కిచెన్ని ఫాలో కండి. చూడండి, పైనుండి కూడా చాక్లెట్ వేసుకున్న తర్వాత ఇలా 1-2 సార్లు బాగా ట్యాప్ చేసుకొని మనము సైడ్స్
క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి. అప్పుడు లోపల స్టఫింగ్ పైనుండి మళ్ళీ చాక్లెట్ వేసుకున్నాం కదా, ఇదంతా బాగా సెట్ అయ్యి చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. చూడండి, ఈ ప్లాస్టిక్ కంటైనర్లో కూడా ఇప్పుడు మనము స్టఫింగ్ చేసుకుందాము. దీంట్లో అయితే మీకు ఇంకా చాక్లెట్ బార్సు పెద్దగా వస్తాయి, ఇంకా లావుగా కూడా వస్తాయి. స్టఫింగు మనకు ఎంత లావుగా కావాలి అనుకుంటే అంత మనం పెట్టేసుకొని పైనుండి ఇలా మళ్ళీ చాక్లెట్ పోసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 1-2 సార్లు దీన్ని కూడా ట్యాప్ చేసుకోవాలి. హెయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ బాక్స్ని కూడా మనము 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో సెట్ అవ్వనిద్దాము. నేను ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ మోల్డ్స్లో నుండి చాక్లెట్లని డిమోల్డ్ చేస్తున్నాను. చూడండి, 5 నిమిషాల తర్వాత బాగా సెట్ అయిపోయాయి. చూడండి, చూడడానికి ఇలా ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ డబ్బాలో కూడా మనం సెట్ చేసుకున్నాం కదా, ఇలా డబ్బాని మనము 2 వైపులా కొంచెం లూజ్ చేసుకొని ఆ తర్వాత చాక్లెట్ని బయటికి తీయాలి. చూడండి, ఈ విధంగా ఉంది. దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, లోపల స్టఫింగ్ గ్రీన్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది కదా, తింటే కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.